హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గార్డర్స్ పెట్టినప్పుడు తీసినది లైవ్ అప్డేట్ ఇచ్చాను, అలాగే గార్డర్స్ పెట్టేటప్పుడు ఇచ్చాను. మళ్ళీ దగ్గర 1 వీక్ ఏమో గ్యాప్ వచ్చింది. అప్పుడే కామెంట్స్ స్టార్ట్ అయిపోయినాయి అన్న, టవర్ క్లాక్ గురించి అప్డేట్ అన్నా అని చెప్తున్నారు. సో మనం ప్రజెంట్ అయితే నడివంక దగ్గర పీటీసీ గ్రౌండ్ పక్కలో ఉన్నామండి. అవతల వైపు ఎలాగో రెడీ అయిపోయింది. సో యువతల్లి పెండింగ్ ఉంది కదా, సో యువత కూడా రెడీ చేస్తున్నారు, చూస్తున్నారా. కింద అంతా అదేమో లిక్విడ్ టైప్ వేసి మ్యాట్ కూడా కాదంటారు దీన్ని, అదేమో పేరు చెప్పారు. దీన్ని కాల్చి మళ్ళీ కాలుస్తున్నారండి, ఓకేనా. ఎందుకంటే కాంక్రీట్ ఏదో హీట్ గా ఉంటుంది అనేది చెప్పారు. మొత్తానికి అయితే ఇక్కడ వర్క్ జరుగుతుంది, ఓకేనా. ఇదొక్కటి మొత్తం అంతా రోడ్ వేసేస్తే ఇంకా అవుట్ లెవెల్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకేమన్నా ట్రాక్ పైన అక్కడ ఒకటే బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇక్కడైతే వర్క్ జరుగుతుందండి, వేస్తున్నారు. కుదిరితే డ్రోన్ వేద్దాం అక్కడి నుంచి అక్కడ వరకు ఎలా ఉందని చెప్పేసి, ఓకేనా. ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు, సరేనా. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసేయండి, 1,00,000 రీచ్ అయిపోతాం, సరేనా. ఎక్కువ సొల్లాపేసి చాలా వెళ్ళిపోదాం. సో ఇది కింద వేసి మ్యాట్ వేసి దానిపైన కాలుస్తున్నారండి, కాలుస్తున్నారు. ఆడవ మంచి కాలుస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ మ్యాస్టిక్ యాస్పాల్ట్ అంటారు దీన్ని, మ్యాస్టిక్ యాస్పాల్ట్ అంట. దీనిపైన కింద అది వేసి ఇది వేసేసి కాలుస్తున్నారండి. సో కాంక్రీట్ అండి ఎప్పుడు మనకి హీట్లో ఉంటుంది కదా, సో కాంక్రీట్ ఎప్పుడు హీట్ ఉంది కాబట్టి ఈ పద్ధతిలో చేస్తారు. ఆ హీటే దీని వేరే అనమాట. సో ఆయన ఏదో చెప్పాడు, నాకైతే ఫస్ట్ టైం కాబట్టి అర్థం కాలేదు. మీకు అర్థమైందా కామెంట్ చేయండి. కాంక్రీట్ ఎప్పుడు హీట్లో ఉంటుంది, బట్ ఇది ఒక పద్ధతిలో చేస్తారు అది ఏదో చెప్పాడు. బట్ ఆయన ఇంటర్వ్యూ ఇయ్యడంట, అందుకని నేనే చెప్తున్నాను.